ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగ మార్గపు ప్రాజెక్టుల్లో దేశంలోనే అతిపెద్దది ఎస్ఎల్బీసీ. ఒప్పందం ప్రకారం 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు 2 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గ టన్నెల్ నిర్మాణం జరుగుతుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోవడం, శ్రీశైలానికి భారీ వరద వచ్చినప్పుడు నీరంతా సొరంగ మార్గంలోకి వెళ్లి పనిచేయకుండా పోవడం, బిల్లులు చెల్లించక విద్యుత్ సరఫరా ఆగిపోవడం, ఇలా ఏదో ఒక సమస్య ఎస్ఎల్బీసీని వెంటాడుతుంది. ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించి 15 మీటర్లు తవ్వారో లేదో ఇప్పుడు ప్రమాదం సంభవించింది. గ్రౌటింగ్ చేసి అమర్చిన సెగ్మెంట్స్ పడిపోయి భారీగా నీరు రావడం, లోపల కార్మికులు చిక్కుకుపోవడంతో ఈ భారీ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది. శ్రీశైలం జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి 3 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ 2004లో అప్పటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా చేపట్టాలని నిర్ణయించింది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచే ఈ పథకం ప్రతిపాదనలో ఉంది. కానీ శ్రీశైలం అభయారణ్యంలో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించడం కష్టంగా మారడంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి అప్పటి ప్రభుత్వాలు పూర్తి చేశాయి. తర్వాత ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు టీబీఎం విధానంలో ఎస్ఎల్బీసీ పనిని చేపట్టారు. 2005 ఆగస్టు 25న 1925 కోట్లకు జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థకు ఈ పనులు అప్పగించారు. 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. నిర్మాణ వ్యయం 1925 కోట్ల నుంచి మొదట 3152 కోట్లకు, ఇప్పుడు 4637 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు సుమారు 3000 కోట్లు ఖర్చు చేశారు. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో 43.930 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వి వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. అక్కడి నుంచి మరో 7.130 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం సంప్రదాయ పద్ధతిలో తవ్వి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ రెండో సొరంగ మార్గం తవ్వకం పూర్తయింది. టీబీఎంతో తవ్వే ప్రధాన సొరంగం పూర్తి కావాల్సి ఉంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 13.9 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తి కాగా నీళ్లు బయటకు వచ్చే వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర తవ్వకం పని పూర్తి చేయాల్సి ఉంది. మొరాయించిన యంత్రాలతో జాప్యం, అవుట్లెట్ వైపు 4 ఏళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి 3 ఏళ్లకు పైగా పట్టింది. కొత్తది అమర్చి 1.5 కిలోమీటర్ల దూరం తవ్విన తర్వాత మళ్లీ చెడిపోయింది. దీంతో మళ్లీ ఆర్డర్ ఇచ్చారు. ఇది రావాల్సి ఉంది. 2023 జనవరి నుంచి అవుట్లెట్ వైపు పని ఆగిపోయింది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 2019 నుంచి భారీగా సీపేజ్ ఉంది. దీంతోపాటు మట్టి, రాళ్లు పడ్డంతో పని ముందుకు సాగడం లేదు. నీటిని తోడడం, మట్టిని బయటకు తెచ్చి మళ్లీ పని ప్రారంభించినా సమస్యలు వెంటాడుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ 3 ఏళ్లుగా నీళ్లలోనే ఉండడంతో డీవాటరింగ్ చేసిన తర్వాత బోరింగ్ మిషన్ పరికరాలన్నీ వేరుచేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఏడాదిగా ప్రయత్నం జరిగింది. మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గుత్తేదారుకు 6వసారి గడువు పొడిగించి 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.